పూరి జగన్నాథుని రథయాత్ర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. లక్షలాది భక్తజనుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ రథయాత్రతో ముడిపడి కొన్ని ముఖ్యమైన ఆచారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో అతి ప్రధానమైనది స్నాన పూర్ణిమ. పూరి జగన్నాథుని రథయాత్రకు దాదాపు 15 రోజుల ముందు నిర్వహించే ఈ వేడుకను ఎలా జరుపుతారు? స్నాన పౌర్ణమి మహోత్సవం ప్రాముఖ్యత ఏంటి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి అనే అంశాలను తెలుసుకుందాం. జగన్నాథుని రథయాత్ర వెనుక శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఆచార సంప్రదాయాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఆచారాలను ఎంతో నిబద్ధతతో అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో రథయాత్రకు 15 రోజుల ముందు స్నాన పౌర్ణమి ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు అంటే నేడు జరుగుతుంది. నేడు శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి ఆలయం బయట స్నాన వేదికపై విశేషంగా స్నానం ఆచరిస్తారు. ఈ స్నానోత్సవ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా స్కంద పురాణం, బ్రహ్మ పురాణం వంటి గ్రంథాల్లో వివరించారు. ఇది అనాదిగా అంటే పూరి గజపత రాజుల ఆధ్వర్యం నుండి నిర్వహించబడుతోంది. దేవతల విగ్రహాలను ఆలయంలోని గర్భగుడి నుండి బయటకు తీసి 132 అడుగుల ఎత్తులో నిర్మించబడిన స్నాన వేదికపైకి తీసుకువస్తారు. 108 కుంభాలు అంటే పవిత్ర గంగా, యమున సహా ఇతర నదీ జలాలతో నింపిన ఘట్టాలతో పూజారులు శాస్త్రోక్తంగా అభిషేకం చేస్తారు. స్నానం అనంతరం దేవతలు అనారోగ్య స్థితిలోకి వెళతారు. స్నాన వేడుక తర్వాత స్వామికి అనారోగ్యం వస్తుంది. అప్పుడు దైతాపతి సేవయాతులు ఆయనకు కాయకల్ప చికిత్సలు చేస్తారు. ఆయుర్వేద పద్ధతిలో ఔషధాలను తయారు చేసి ఇస్తారు. నూనెతో మర్దన చేస్తారు. జ్యేష్ఠ మాసం బహుళ పక్షమి చతుర్దశి వరకు ఒనోసొనో అంటే చీకటి మందిరంలో రహస్యంగా చికిత్సలు చేస్తారు. ఈ సమయంలో స్వామికి ఒబాడా అంటే మహాప్రసాదం పెట్టరు. పండ్లు, పాలు, మజ్జిగ, తేనె మాత్రమే నైవేద్యంగా పెడతారు. స్వామి కోలుకునే వరకు శ్రీ క్షేత్రంలో మంగళ వాయిద్యాలు మోగవు. మరలా చతుర్దశి నాడు ఆలయంలో జేగంటలు మోగుతాయి. స్వామి కోలుకున్నట్లు రాజా గజపతి దివ్యాసింగ్ దేవ్ కి సమాచారం ఇస్తారు. ఆ తర్వాత ఆలయంలో వేడుకలు మొదలవుతాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షమి పాడ్యమి తిథి నాడు అంటే జూన్ 26న పురుషోత్తముని నవయవ్వన నేత్రోత్సవం జరుగుతుంది. అనంతరం జూన్ 27న రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర 2025 జూన్ 27న ప్రారంభమై జూలై 5 వరకు కొనసాగుతుంది. ఈ 9 రోజుల పండుగలో అనేక ముఖ్యమైన క్రతువులు ఉంటాయి. స్నాన పౌర్ణమితో ప్రారంభమైన ఈ మహోత్సవం దేవతలు ప్రధాన దేవాలయానికి తిరిగి రాకతో రథయాత్ర ముగుస్తుంది. ఆషాఢ మాసం శుక్లపక్ష విధియ తిథి జూన్ 26న మధ్యాహ్నం 1:25 ప్రారంభమై జూన్ 27 ఉదయం 11:19 ముగుస్తుంది. ఈ సమయాన్ని ఆధారంగా చేసుకొని రథయాత్ర జూన్ 27న జరుపుతారు.